చల్లపిండి మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. చల్లపిండి తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. ఓ చల్ల అంటేనే పెరుగు లేదంటే మజ్జిగ, దాంతో చేసుకుంటే పిండి అంటే బియ్యం పిండి. ఓకే, సో చల్లపిండి అనేది మాకు అర్థమైపోయింది. ఇంకా ప్రాసెస్ లో ఇంకా చూడాల్సింది ఉందన్నమాట. స్టార్ట్ చేద్దామా? ముందైతే స్టవ్ ఆన్ చేసుకోవడమేనా? అవును మాధురి. ఓకే, స్టార్ట్. ఇంకా ఆయిల్ వేసుకుందాం మాధురి. ఎక్కువ ఆయిల్ కూడా వేసుకొని అవసరం లేదు, కొంచెం ఉంటే సరిపోతుంది మనకి. ఓకే, నెక్స్ట్ పచ్చిమిర్చి వేసుకుందాం. పోపు దినుసులు, జస్ట్ తాలింపు లాగా వేసేసుకోవడమే అన్నమాట ఇది. మీరు చాలా నెమ్మది కదా, అవునా? ఏం లేదా ఇక్కడ కాబట్టి అలా ఉన్నారనమాట. ఇంట్లో వైలెంటా? ఏం లేదు. మీకు ఎవరు భయపడతారండి ఇంట్లో? ఎవరు భయపడరు. మా వారు అనుకుంటున్నారు అంటే మీ పిల్లలన్నా భయపడతారేమో. ఏమో లేండి, పిల్లలు భయపడతారు. భయపడతారా? అమ్మ అంటే భయపడతారా, నాన్న అంటే భయపడతారా? వాళ్ళ డాడీకి ఎక్కువ భయపడతారు. డాడీకే. నెక్స్ట్ ఉల్లిపాయలు వేసుకుందాం మాది. చాలా చాలు. ఇది కొంచెం చిటపటలు ఆడిన తర్వాత కరివేపాకు వేసుకుందాం. ఉప్పు వేసుకుందాం మాది. ఇప్పుడు కొన్ని వాటర్ వేసేసుకుందాం. మనకి ఇందులో బియ్యం పిండి ఉంది కదా. అవును. ఇప్పుడు ఊర్లలో అయితే అప్పటికప్పుడు బియ్యం తడిపి అప్పుడు ఏంటిది ఆరబెట్టి ఆ తర్వాత మిక్సీ పట్టేవాళ్ళు కదా, తడిపిండి అని చెప్పేసి అనేవారు. ఇప్పుడు మనకి ఇన్స్టెంట్ గా రెడీ దొరుకుతుంది, కానీ తడిపిండితో చేసుకుంటేనే బాగుంటుంది అనుకుంటా కదా. ఆ రోజుల్లో అయితే ఆ రోజులలో అలాగే చేసేవారు అమ్మమ్మలు నానమ్మలు. బియ్యం ఎండబెట్టి మళ్ళీ దాన్ని పొడి చేసి అలా చేసి. ఇప్పుడు మనకి ఇన్స్టెంట్ గా కావాలన్నప్పుడల్లా ఆర్డర్ చేసుకుంటే వచ్చేస్తుంది. అవును, కానీ కొన్ని వాటికి మాత్రం తడిపిండినే వాడుతూ ఉంటారు ఇప్పటికి, అరిసెలకి. అంతే కదా. అవును. మీ సైడ్ ట్రెడిషనల్ స్వీట్స్ అంటే ఏం చేసుకుంటారు? ఇప్పుడు మా సైడ్ అయితే సున్నుండలు చేసుకుంటాము, అరిసెలు చేసుకుంటాం, పొంగడాలు చేసుకుంటాము. మా సైడ్ కూడా అరిసెలు చేసుకుంటారు. అరిసెలు చేసుకుంటారు, లడ్లు బందర్ లడ్డు చేసుకుంటాము, గులాబ్ జామున్ చేసుకుంటాము, అన్నీ చేసుకుంటాము. ఓకే, అంటే కొన్ని ప్రాంతానికి తగ్గట్టు మారుతూ ఉంటుంది కదా. మీరైతే మీ తోటికోళ్ళ వల్ల మచిలీపట్నం వచ్చారు. మీరు మీ అమ్మ వాళ్ళ సైడ్ మీరేం చేసుకుంటారు? స్వీట్స్ అన్ని చేసుకుంటాం. అన్ని చేసుకుంటారు. ఇంట్లో చేస్తారు అరిసెలు? అవినే అరిసెలు ఎక్కువ ఏం చెయ్యం మేము. పాకుండలు చేసుకుంటారా? చేసుకుంటాం. ఓ ఓకే. కొంతమంది తెలంగాణ వాళ్ళు పాకుండలు అంటే ఏంటి అంటారు. మీరు అన్ని చేసుకుంటారు. ఓకే అండి, ఇక్కడ వాటర్ బాయిల్ అవుతుంది కదా. ఆ బౌల్ ఇవ్వండి మాధురి. ఇది కావాలి. ఇదిగో. ఇప్పుడు ఇందులో మనం పెరుగు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి మాధురి. అంటే మజ్జిగ చల్ల చేసుకొని ఇందులో వేసుకుంటాం కదా, దాన్నే చల్లపిండి అంటారు అనమాట. ఇలా మజ్జిగ చేసుకొని ఇందులో బియ్యం పిండి యాడ్ చేసుకోవాలి. ఓన్లీ బియ్యం పిండి. ఓకే, నేను బియ్యం పిండి ఇందులో యాడ్ చేస్తారనుకున్నాను. లేదు, మళ్ళీ ఉండలు కట్టేస్తుంది అందులో. ఓకే, మజ్జిగని కూడా మరిగించాలి అయితే మనము. అవును మాధురి. ఉండలు కట్టకట్ట చూసుకోవాలి. ఇది మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో యాడ్ చేసుకుందాం.
నేను కలుపుతూ ఉంటాను. ఓకే, నేను వేస్తాను. ఇది కొంచెం చిక్కపడుతుంది కదా మనకి. అవును, దగ్గరకు వచ్చే కొద్దీ. బాగా మనకి దగ్గర పడుతుంటుంది అన్నమాట. మంచిగా ఉడకాలి ఇందులో. ఇందులో ఉడుకుతుందా? ఓకే. దీనికి మనం పసుపు లాంటిది వేసుకుంటే కలర్ఫుల్ గా ఉంటుంది, కానీ నేనైతే వేయట్లేదు, స్కిప్ చేసుకోవచ్చు. కావాలనుకుంటే వేసుకోవచ్చు కానీ. ఓకే ఓకే. సో నార్మల్ గా అయితే ఇలాగే చేస్తారు. ఇది ఎలా తింటారండి? దేనికి కాంబినేషన్ ఇది? పెరుగుతో తింటారు. ఆల్రెడీ మనం మజ్జిగ వేసాం కదా. అవును, పెరుగుతో తినొచ్చు. ఓకే. సో ఇంకా రెడీ అయిపోయినట్టేనా? రెడీ అయిపోయినట్టే. స్టవ్ ఆఫ్ చేసేనా? ఆఫ్ చేసేది. పిల్లలకి రెగ్యులర్గా మనం ఉప్మాలు అలాంటివి చేస్తుంటాం కదా, ఇది మన అమ్మమ్మల నాటి కాలంది కదా, ఇలాంటివి పెడితే వాళ్ళు స్ట్రాంగ్గా ఉంటారు. ఓకే, సరే అయితే తీసేసుకుందాం ఇంకా. చూసారు కదా, అమ్మమ్మల కాలం నాటి చల్లపిండి రెడీ అయిపోయింది. మరి దీని తయారీకి కావలసిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. చల్లపిండి తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: బియ్యపిండి, నూనె, పోపు దినుసులు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కరివేపాకు, ఉప్పు. చల్లపిండి తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో నూనె వేసి వేడయ్యాక అందులో పచ్చిమిర్చి, పోపు దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, ఉప్పు వేసి వేయించుకోవాలి. తర్వాత అందులో నీళ్లు పోసి మరిగించుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో పెరుగు, నీళ్లు, బియ్యపిండి వేసి ఉండలు కట్టకుండా కలుపుకొని పాన్ లో వేసి దగ్గర పడేదాకా ఉడికించుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే చల్లపిండి రెడీ.